హాయ్ హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలి, మీ అందరిలో నేను కూడా ఉండాలని ఆశపడుతున్నా. ఓకేనా? నా వీడియోలు కానీ మొదటగా చూస్తున్నట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. యూట్యూబ్లో కూడా నాకు మనీ రాలే, వచ్చిందని అందరూ అంటారు. వచ్చిందని అంకులే చెడగొట్టాడు రాకుండా. వాళ్ళు అకౌంట్ నెంబర్ పెట్టండి యూట్యూబ్కి, మీకు ఇంతమంది 1000 మంది అయ్యారు కదా యూస్ సబ్స్క్రైబర్స్ అంటే, అంకుల్ అన్నాడు వద్దులే అన్నాడు. పోనీలే అన్నాడు. తీసుకోలే డబ్బులు, వాళ్ళే ఇస్తే తీసుకుంటా. ఇంకా నాకు చేత కాడలా అకౌంట్ నెంబర్లు పంపించు అవన్నీ, అందుకని వదిలేసా. వేస్టే కదా, నా కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. మీకు కూడా బాధ వేసిద్ది కదా నేను ఈ మాట చెప్తే. నిజమే కదా, నా కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా కష్టపడుతున్నా, యూట్యూబ్ చేస్తా. మీరే చూసి చూడనట్టు తోసేస్తున్నారు. అప్పుడు కష్టపడ్డా. అప్పుడు చిన్నప్పుడు అంటే చిన్నప్పుడేం కాదులే, పెళ్ళైన 5 సంవత్సరాలకి నేను మిషన్ నేర్చుకొని పోతా. మా అమ్మకి చెప్పా, అమ్మా నన్ను, మా అమ్మ చాలా మంచిది ఫ్రెండ్స్. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమే కదా అమ్మలంటే? అవునని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అమ్మలంటే ఎవరికి ఇష్టం ఉండదు. మా అమ్మ ఏ కూర చేసినా సూపర్ అని తింటాం. కానీ అమ్మ మాటలు కూడా సూపర్, నాకైతే చాలా ఇష్టం. మీ అందరికి కూడా ఇష్టం ఉండాలి మీ అమ్మ మాటలు కూడా, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నన్ను మ్యారేజ్ కాకతలకి నేర్చుకోమంది. అప్పుడు ఎంత టైలరింగ్ నేర్చుకుంటే 15 రూపాయలు నెలకి ఇవ్వాలి టైలర్కి. 15 రూపాయలమ్మ ఫీజు, నేను కడతా, పోతల్లి నేర్చుకో అంది. అప్పుడు మైండ్కి ఎక్కల, పొలం పనులకి వెళ్ళేదాన్ని. అప్పుడు కొంచెం చదువు ఉంది కానీ పొలం పనులు చేశా. మనకెవరెత్తారు పిలిచి ఉద్యోగాలు. ఇక పెళ్ళైనాక బాధ్యతలు, ఈ బరువు బాధ్యతలతో కూడా చదువుతున్నాను నేను. ఫ్యామిలీలో బరువు బాధ్యతలు. అంకులు తెచ్చే 30 రూపాయలు సరిపోకపోయే తలకే ఇక నేనేం చేశానంటే, అమ్మ నాకు పెళ్లి కాక తలకి మిషన్ నేర్చుకోమంటివే, ఇప్పుడు నేర్చుకుంటా, నాకు ఇప్పుడు ఫీజు కట్టు అన్న. మా అమ్మ ప్రేమ కదా నా మీద, చాలా ప్రేమ. కడతాలే అమ్మ, నేర్చుకైతాను అనగానే కత్తిరికి డబ్బులు కావాలి, టేపుకి డబ్బులు కావాలి. అమ్మమ్మ 30 రూపాయలు మళ్ళీ కావాలమ్మ, ఇంకో 60 రూపాయలు ఇచ్చింది మా అమ్మ. 60 రూపాయలు ఇస్తే అడ్వాన్స్ 30 రూపాయలు ఇచ్చా టైలర్కి, మేడంకి. వదినమ్మంటలే నేను, మేడం ఏమన్నా పాపం ఏడుందో నా ఐడియాలుగా చూస్తే వనజన శైలజ నాకు నేర్పించింది. శైలజ వదినమ్మ తెలగాలోళ్ళు, మా ఇళ్ళ కాడే ఉంటారు తెలగాలోళ్ళు. శైలజ వదినమ్మ, వాళ్ళ హస్బెండ్ పేరు సుబ్బారావు. అయితే తెలగాలన్నమాట వాళ్ళు. మా ఇంటికి కొంచెం దూరంలో ఉంటారు. అయినా నడుచుకుంటూ పోయేదాన్ని పిల్లల్ని సంకేసుకొని. నా కొడుకు 10 నెలల పిల్లోడు సంకేసుకుంటూ పోయి నేర్చుకున్న మిషన్. మీరు కూడా ఎవరన్నా అలా ఉంటే తెలివిగా ఉండాలి ఫ్రెండ్స్. మనం లేడీస్ తెలివిగా ఉంటే మన సంసారం 3 పూలు 6 కాయలు అవుతుంది అనమాట. అట్లా తెలివిగా ఉండండి ఏదైనా. ఇంకా మా అమ్మని అడిగి, అమ్మ నాకు డబ్బులు ఏమో 60 రూపాయలు ఇస్తే అడ్వాన్స్ 30 రూపాయలు కట్టా. నెల ఫీజు 30 రూపాయలు అక్కడ నేర్చుకోవటానికి. 15 రూపాయలు కత్తిరి. నా కత్తిరి 15 రూపాయలు అయింది. పేపర్లు 1 రూపాయి, టేప్ అని అయ్యని పిల్లోడికి ఏమైనా జాంకాయలు కొనుక్కొచ్చుకున్నాం. అట్ట వగేరా 60 రూపాయలు ఇచ్చేసింది మా అమ్మ. నేను 50 అడిగితే మా అమ్మ 60 ఇచ్చింది. అప్పుడు ఇంకా అన్నీ తెచ్చేసుకొని 30 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి మిషన్ నేర్చుకోవటానికి పోయా. మిషన్ నేర్చుకోవటానికి పోయి అందరిని గోడేసా, 10 మందిని పిలుచుకున్నా, నేను పోయా, నేర్చుకుంటున్నాము. ఇక మా అమ్మ వచ్చిందమ్మా, జాకెట్లు కుడుతున్నావా, ఊరకు అడిగేది. ఎంత ఇష్టం. ఇంక అందరికి చెప్పుద్ది, నా పిల్ల ఇంకేముంది, నా పిల్ల గుట్టిన జాకెట్లు వేసుకుంటానప్ప. ఊరికాడ మా ఆంధ్రాలో తెలుసా భాష, అప్ప అంటే అక్క అన్నట్టు, అందుకని చదువుతాను. మా అమ్మ వాడే పదం అని మీకు చెప్పాను ఫ్రెండ్స్. మా ఊరికి ఏపీలో అప్ప అంటే అక్క అన్నట్టే. అయితే నా పిల్ల జాకెట్లు కుట్టిద్దప్ప, మిషన్ నేర్పిస్తున్నా మనిషమ్మకి. నా పిల్ల కుట్టితే ఇంకేముంది, ఇంక 4 నెలలు అయితే నా పిల్ల కుట్టిన జాకెట్లు వేసుకుంటా నేను అని అందరికీ
ఖుషిగా చెప్పేది ఫ్రెండ్స్. మా అమ్మ బిజినెస్కి వెళ్ళేటప్పుడు నిమ్మకాయల బిజినెస్కి ఖుషిగా చెప్పేది. మా అమ్మ మంచిది, చాలా మంచిది ఫ్రెండ్స్. అసలుకి నాకు దుఃఖం వస్తుంది మా అమ్మ గురించి చెప్పుకుంటే ఇప్పుడు. అయితే నేను మిషన్ నేర్చుకున్న దాకా మా అమ్మ నేను గుట్టించేట్లు వేసుకోలేకపోయింది. మా అమ్మ చనిపోయింది ఫ్రెండ్స్. అందరిగా చెప్పింది మా అమ్మ, వనజమ్మే గుట్టి తీసుకుంటాను. తెలివి కాలేదు నా కూతురు, వచ్చేసింది టైలరింగ్ చేస్తుంది. నా కూతురు తెలివి కాలది, జాకెట్లు కూడా నేర్చుకుంది. 3 పిల్లలను పెట్టుకొని కూడా మిషన్ నేర్చుకుంది. నా కూతురు కుట్టిన జాకెట్లు నేను వేసుకుంటా అని అనింది. కానీ మా అమ్మకి దక్కలేదు. అతే అన్న నేను కుట్టిన జాకెట్లు చాలా మందికి కుట్టా, కానీ మా అమ్మకి దక్కలేదు. చాలా బాధాకరం ఫ్రెండ్స్. కానీ మా అమ్మ ధైర్యం నాకుంది. హైదరాబాద్ వచ్చి కూడా నేను మా అమ్మ చనిపోయిన 3 నెలలకి నేను హైదరాబాద్ వచ్చేసాను ఫ్రెండ్స్. నాకు ఉండబుద్ధి పుట్టలేదు ఊరిలో. మా ఆయన ఆడ పని చేస్తూ ఉండేవాడు హైదరాబాద్లో. నేను మా అమ్మ ఉందని ఉండేదాన్ని ఊరిలో. మా అత్త కూడా చనిపోయింది, పిల్లల్ని పెట్టుకుని ఉండేదాన్ని మా ఇంట్లో. ఇంకా మా అమ్మ లేకపోయేతలకే నాకు ఇంకా పొలం ఉంది, ఇల్లు ఉంది, సొంత ఇల్లు అయినా నాకు ఇంకా ఉండబుద్ధి పుట్టక మా ఆయనకి చెప్పా, నేను కూడా వస్తాను మామయ్య హైదరాబాద్ పోదామంటే సరే రామ్మ అన్నాడు. ఇక వచ్చేసా. అప్పటి నుంచి ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాం ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ మేము. మా అమ్మ 2001లో చనిపోయింది. అప్పటి నుంచి నేను 2000 మా అమ్మ 7వ నెలలో చనిపోయింది. నేను నవంబర్లో వచ్చేసా ఇక్కడికి. అక్టోబర్లో వచ్చా. 10వ నెలలో వచ్చేసా. 3 నెలలకు వచ్చేసా నేను ఉండబుద్ధి పుట్టక. మా అమ్మ ఫస్ట్ వీక్లోనే చచ్చిపోయింది. జూలైలో ఫస్ట్ వీకే 6వ తారీఖే చచ్చిపోయింది మా అమ్మ. ఫస్ట్ తారీఖు చచ్చిపోయింది మా అమ్మ. 6వ తారీఖు మళ్ళీ మా మేనల్లుడు పుట్టాడులే, వాడిని కడుపుతో ఉంది. సంవత్సరం వెళ్ళకతలకే, మా అన్నయ్యకి పెళ్లి చేసిన సంవత్సరం వెళ్ళకతలకే చచ్చిపోయింది ఫ్రెండ్స్. చాలా మందికి ఈ దురదృష్టం ఉండింది. ఒక్కొక్కళ్ళు అదే బిడ్డ వచ్చిన వేళ గడ్డ వచ్చిన వేళ అన్నట్టు మా అమ్మ కన్ను మూసింది సంవత్సరం తిరగతలకే. ఆ సంవత్సరం వెళ్ళకతలకి వాడు బుడ్డోడు కూడా పుట్టాడు. కానీ ఇక దేవుని చిత్తం అది. మా అమ్మ రక్షణ పొందింది అప్పటికే, దేవుడు తీసుకున్నాడు. కానీ మా మీద ఎంత ప్రేమ, అమ్మాయి 6గురమైనా కానీ ఒకేలా 2 కళ్ళతో చూసినట్టే మా అమ్మ మమ్మల్ని అందరిని బాగా ప్రేమించి చూసింది ఫ్రెండ్స్. తల్లి ఎట్టయినా చూసింది ఫ్రెండ్స్. అసలుకి తల్లిని చూడాలన్నా, తండ్రిని చూడాలన్నా కొడుకులు కూతుళ్ళు కూడా ఎవరు ముందుకు రారు. కానీ తల్లి అయితే మట్టికి ఎంతమందినైనా సాకింది. బిడ్డలు సాకమంటే సాకరు. కానీ మా అమ్మ ఉంటే నిజంగా బాగుండేది, మాకు కూడా మనసు మంచిగా ఉండేది అనిపించింది. కానీ లేకుండా పోయింది మా అమ్మ. ఎందుకనే మా అన్నయ్యలకి మాకు అందరికీ కావాలనే ఉంది. మా అమ్మ అసలు చాలాళ్ళు మా అమ్మ యాక్సిడెంట్లో చనిపోతే కూడా ఏడ నుండి నేను తప్పిపోయానయ్యా, నేను రాలేదులే, నేను చచ్చిపోలేదయ్యా, నువ్వు వస్తే బాగుండు, మా అమ్మ ఇటు నుంచి అన్న వస్తే బాగుండని ఎన్ని రోజులు ఎదురు చూశాను ఫ్రెండ్స్. అసలు అట్ట ఎదురు చూసుకున్నాం మా అన్నయ్యలే మేము. అమ్మ అటు పోయి వస్తే బాగుండు అమ్మాయి నేనేమోడం. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు బిజినెస్ మ్యాన్, ఊర్లోనే ఉండేది, ఊరికి వెళ్ళి వస్తూ ఉండేది. గూడూరు అట్ట పోయేది. మా అమ్మ నిమ్మకాయల బిజినెస్ చేసేది. అందువల్ల మా అమ్మ అట్ట వచ్చిద్దామనన్న ఆశ మాలో చాలా ఉండేది ఫ్రెండ్స్. చాలా వాళ్ళు అయితే మా అమ్మ నేను కుట్టిన బ్లౌజులు వేసుకోలేకపోయింది ఫ్రెండ్స్. కానీ నేనైతే ఎంతోమందికి గుట్టించాను. అట్టే కొంతమందికి మా అమ్మలాగా వచ్చిన వాళ్ళకి ఫ్రీగా కూడా గుట్టించేదాన్ని ఫ్రెండ్స్. మా అమ్మ వేసుకున్నట్టే నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. అందరూ అనేవాళ్ళు, అమ్మ నీకు దండం అమ్మ, భలే కుట్టేవమ్మ డబ్బులు లేకపోయినా అనేవాళ్ళు. కానీ ఎన్ని మా అమ్మ మనసులో ఉండి చూసే కుట్టేదాన్ని. ఇప్పుడు కుట్టలేకపోతున్నా కానీ నేను కుట్టుకుంటున్నా. ఎవరైనా వచ్చి
ఏసీ అమ్మ కుట్టేసి అమ్మంటే కూడా నేను ఇప్పుడు కూడా ఎవరికైనా ఫ్రీగానే వేసిస్తా ఫ్రెండ్స్. ఎందుకు పైసలు తీసుకునేదని? విద్య ఉంది కాబట్టే కదా నాకు ఆడకు వచ్చి అడుగుతున్నారు. మా అమ్మ ఉంటే కూడా ఇయ్యమ్మా అనేది. మా అమ్మ ప్రేమ చాలా ఉండిద్ది, ఎవరికైనా సహాయం చేయాలనే ఉండేది మా అమ్మ కూడా. నాకు కూడా అదే వచ్చింది. ఏమో కష్టజీవి మా అమ్మ, సహాయకరురాలు. నాకు కూడా అంతే ఫ్రెండ్స్, కష్టజీవిని, సహాయకరురాలని. ప్రేమతో ఎవరితోనైనా ప్రేమతో ఉంటా. అది ఒక అలవాటు అయింది. పెద్దగా కూడా మాట్లాడతా. మా అమ్మ కూడా పెద్దగా అరిసిద్ది, పోట్లాడిద్ది. కానీ ప్రేమ చాలా, కోపం కాడే కదా ప్రేమ ఉండేది. అలా నాకు కూడా అదే వచ్చింది ఫ్రెండ్స్. మీరందరూ కూడా నేను అప్పుడప్పుడు ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే వీడియోల్లో, నేను చేసే ప్రతి వీడియోలో నన్ను నిజంగా క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఏడ్చానని మీరేం అనుకోబాకండి. నాకు మీరైనా అంతే ఫ్రెండ్స్. తల్లిని తలుచుకుంటే లేని వాళ్ళకే తెలిసింది అది ఆ బాధ ఏదో. ఉన్న వాళ్ళకి ఎవరికి ఆ ఇరువులు తెలియవు. తల్లి లేని వాళ్ళకే ఆ బాధ ఏందో తెలిసిద్ది. మీరు కూడా అంతే. ఎవరైనా కానీ తల్లి లేని వాళ్ళు ఉంటే నా వీడియో చూస్తే మీరు తప్పకుండా మీ అమ్మ కూడా గుర్తొచ్చి ఏడుస్తారు. అందుకే ఏడ్చా. మిమ్మల్ని ఏడిపియాలని కాదు, ఇబ్బంది పెట్టాలని కాదు ఫ్రెండ్స్. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.